కాకినాడ జిల్లా, కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి పిల్లి అనంతలక్ష్మి గారు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారి మీద, ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన కురసాల కన్నబాబు గారి మీద పోటీ చేసి 9,048 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఈ కాకినాడ రూరల్ సిటీని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి కురసాల కన్నబాబు గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన పంతం నానాజీ గారి మీద, టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన పిల్లి అనంతలక్ష్మి గారి మీద పోటీ చేసి టీడీపీ మీద 8,789 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి పంతం నానాజీ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి లాస్ట్ టైం గెలిచిన కురసాల కన్నబాబు గారే ఈసారి కూడా ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో వీళ్ళకి పోలైన ఓట్ల సంఖ్యని మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల సంఖ్యని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 104,000 పైచిలుకు ఓట్లు ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 74,000 పైచిలుకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉండుంటే 2019లో వైఎస్ఆర్సీపీ గెలిచిన ఈ సీట్ ఖచ్చితంగా 30,000 ఓట్ల మంచి మెజారిటీతో ఈ సీట్ కూటమి అభ్యర్థి గెలుచుకుని ఉండేవారు అనిపిస్తుంది. ఈ రిజల్ట్ ని పరిగణలో తీసుకొని ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదేనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా ఇదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ కాకినాడ రూరల్ సిటీని కూటమి అభ్యర్థి అయిన పంతం నానాజీ గారే గెలిచే అవకాశం 100% ఉంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.